అయితే జైల్లో రాత్రి అల్లు అర్జున్ ఫుడ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫీసర్స్ ఫుడ్ ఆఫర్ చేసినా అతను తీసుకోలేదని సమాచారం. అతనికి కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయన్ను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మరుసటి రోజు మాత్రమే అందుతాయి. పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో A11 గా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్ పై 105, 118 of 1 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తం ఘటనలో 18 మందిని నిందితులుగా చేర్చగా 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో 8 మంది పరారీలో ఉన్నారు. థియేటర్ పార్ట్నర్ రామరెడ్డి A1 గా, A3 గా థియేటర్ మరో భాగస్వామి సందీప్ ఉన్నారు. నిన్న మధ్యాహ్నం తన నివాసంలో అల్లు అర్జున్ అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఆ తర్వాత వెంటనే హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఆర్డర్ కాపీని ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో ఆలస్యమైంది. చెంచల్గూడ జైలు అధికారులు ఈ ఆర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాపీని జైలు సూపరింటెండెంట్ పరిశీలించారు. అయితే అప్పటికే రాత్రి 11 గంటలు దాటడంతో ఇవాళ ఉదయం అల్లు అర్జున్ను విడుదల చేశారు పోలీసులు. చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు సినీ నటుడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యారు. బన్నీని రిసీవ్ చేసుకోవడానికి కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ జైలుకొచ్చారు. నిన్న రాత్రి బెయిల్ మంజూరైనా పలు కారణాలతో జైలు నుంచి విడుదల కాలేదు. సో ఆయన్ని అండర్ ట్రయల్ ఖైదీ మంజీరా బ్యారక్లో ఉంచారు. అల్లు అర్జున్కు ఖైదీ నెంబర్ 7697 కేటాయించారు. రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్లో అల్లు అర్జున్ ఉంచిన జైలు సిబ్బంది ఆ తర్వాత మంజీరా బ్యారక్లోని క్లాస్ 1 రూమ్కు తరలించారు. అయితే జైల్లో రాత్రి అల్లు అర్జున్ ఫుడ్ తీసుకోనట్లు తెలుస్తోంది. ఆఫీసర్లు ఫుడ్ ఆఫర్ చేసినా అతను తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగా నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయన్ను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మరుసటి రోజు మాత్రమే అందుతాయి. చెంచల్గూడ జైలు నుంచి నేరుగా జూబ్లీహిల్స్లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు అల్లు అర్జున్. అయితే ఆయన ఇంటికి వెళ్తారని మొదట అనుకున్న గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు. అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక్కడ కాసేపు గడిపిన తర్వాత ఇంటికి వెళ్తారని తెలుస్తోంది. చెంచల్గూడ జైలు నుంచి నేరుగా జూబ్లీహిల్స్లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు అల్లు అర్జున్. అయితే ఆయన ఇంటికి వెళ్తారని మొదట అనుకున్న గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు. అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇక్కడ కాసేపు గడిపిన తర్వాత ఇంటికి వెళ్తారని తెలుస్తోంది. చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు సినీ నటుడు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యారు. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్యాన్స్ జైలుకు వచ్చారు. నిన్న రాత్రి బెయిల్ మంజూరైనా పలు కారణాలతో జైలు నుంచి విడుదల కాలేదు. సో ఆయన్ను అండర్ ట్రయల్ ఖైదీ మంజీరా బ్యారక్లో ఉంచారు. అల్లు అర్జున్కు ఖైదీ నెంబర్ 7697 కేటాయించారు. రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్లో అల్లు అర్జున్ ఉంచిన జైలు సిబ్బంది ఆ తర్వాత మంజీరా బ్యారక్లోని క్లాస్ 1 రూమ్కు తరలించారు.
They have received order copy from the High Court and despite receiving the order copy, they did not release. Now you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. We have to take further steps and legally what is permissible, we will take it. Yes, definitely. This is an illegal arrest, illegal detention. We will take legal steps only. Okay. But as of now, he has left. Yes, he has been released. No, he has, we have moved an application and special category present rules prakaram special category permit chestarandi. We were only requesting the department to comply the High Court's order. They did not comply the High Court's order. High Court order was very, very specific that forthwith they were supposed to release him. They did not. So you will further approach to High Court? Definitely, we will take steps legally. What is permissible? అయితే జైల్లో రాత్రి అల్లు అర్జున్ ఫుడ్ తీసుకోనట్లు తెలుస్తోంది. ఆఫీసర్లు ఫుడ్ ఆఫర్ చేసినా అతను తీసుకోలేదని సమాచారం. ఆయన కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగే నేల మీద పడుకున్నట్లు తెలుస్తోంది. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయన ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మరుసటి రోజు మాత్రమే అందుతాయి. పుష్ప 2 సినిమా రిలీజ్ టైంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో A11 గా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్ పై 105, 118 of 1 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తం ఘటనలో 18 మందిని నిందితులుగా చేర్చగా 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరో 8 మంది పరారీలో ఉన్నారు. థియేటర్ పార్ట్నర్ రామిరెడ్డి A1 గా, A3 గా థియేటర్ మరో భాగస్వామి సందీప్ ఉన్నారు.